నేను ఈ మధ్యనే శివాలయంకి వెళ్తున్నా. శివాలయంకి వెళ్తున్న మధ్యలో ఫుట్‌పాత్ అక్కడ ఒక మనిషి చనిపోయి ఉన్నాడు. ఓకే. ఇంకా శవమనే అనుకున్నా నేనైతే. అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు అది శవమా? నేను గుడికి వెళ్ళాలా? వద్దా? అంటే శవం చూసిన తర్వాత గుడికెళ్ళకూడదు అంటారు గదా! వెళ్ళాలా? వద్దా? అని ఆలోచించుకుంటున్నాను. రిటర్న్ వచ్చేసరికి పోలీసులొచ్చి ఆ శవాన్ని తీసుకెళ్ళిపోయారు. సో, శవం చూసి మరి గుడికెళ్ళడం కరెక్టా? కాదా? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్? శవం అంటే శివం. శివుడు. శవాన్ని చూసిన తర్వాత శివాలయానికి వెళ్ళి దీపారాధన నమస్కారం చేసుకొని రావాలి అని చెప్తున్నాం మనం. మరలా అయితే శవాన్ని చూసినప్పుడు తల దించుకోవాలి, లేకపోతే కళ్ళు మూసుకోవాలి అని అంటారు గదా! కళ్ళు మూసుకోవాలని ఎవరు చెప్పారు నాన్న? చాలామంది అంటారు. అటువైపే చూడకూడదు అని కూడా అంటారు. అలా ఏం లేదు. కొందరేమో దండం పెట్టుకోమంటారు. నిజంగా నేను చెప్తున్నా కదా, చనిపోయినటువంటి వాళ్ళని మనం చనిపోయిన తర్వాత పితృదేవతలను పిలుస్తూ ఉన్నాం. అలాగే కొన్ని మతాలు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, కనీసం మోయటం అయినా చేస్తూ ఉంటారు. అవునా? అది కూడా మానవత ధర్మం. అది ధర్మాన్ని ఎవ్వరు కాదంటానికి లేదు. అదే చెప్తున్నా కదా, మనమే బ్రతుకుంటాం అనుకునేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి లేనిపోని కొత్త కొత్త ఆచారాలు తీసుకొస్తుంటారు. శవం వైపు చూడొద్దు, శవాన్ని ఇచ్చేయొద్దు అని. శవం ఎంతవరకు ఉంటుంది? కొంతకాలమే కదా, కొంత సమయమే. కాలం కూడా కాదు, కొంత సమయం. ఆ సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో కూడా చూడలేని పరిస్థితుల్లో నిజంగా నువ్వు ఒక్కదానివే ఉన్నావు నాన్న. ఓ నలుగురిని పిలిచి దానికి కావలసినటువంటి దహన సంస్కారాలు చేయవలసినటువంటి కార్యానికి నువ్వు ఏమైనా ఆర్థికంగా చేసినా, మనం శారీరకంగా ఏదైనా కష్టపడి చేసినా తప్పనిసరిగా దాని పుణ్య ఫలితం మనకు దక్కుతుందని చెప్తా. తప్పనిసరిగా దక్కుతుంది. ఇప్పటికీ చూడండి, ఇప్పుడు మన ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయం ఉంటుంది. ఉజ్జయిని ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అక్కడ ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయంలో ఊర్లో శ్మశానం ఉంటుంది, ఊరి చివర ఉత్తరం వైపున. ఈ శ్మశానంలో ఎవరైతే చిట్ట చివరి శవం కాలుస్తారో ఆ భస్మాన్ని తీసుకొచ్చి పొద్దున్నే భస్మహారతి ఇస్తారు శివుడికి, ఉజ్జయిని మహంకాళేశ్వరుడికి. అది కూడా ఎలా అంటే, ఒక అఘోరా లాంటి ఒక దిగంబరుడు వెళ్ళి బంగారు చాటతో ఆ భస్మాన్ని తీసుకొని వచ్చి శివుడికి అభిషేకం చేస్తారు, భస్మహారతి ఇస్తారు. ఆ భస్మహారతి కోసం ఎగబడుతుంటారు, కొద్దిగా దొరికితే చాలని. కాశీలో కూడా అంతే కదా, కాశీలో భస్మహారతి ఇస్తారు. వచ్చే పొగ అంతా శివుడే పిలుచుకుంటూ ఉంటాడు అంతే. అక్కడ చుట్టూ శ్మశానాలే కదా. కాశీలో అంటే ఇంకా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాశీని చెప్పేటువంటి సంకల్పం కూడా మహాశ్మశానే అని చెప్తాం మనం. ఇప్పుడు మనం శ్రీశైల ఈశాన్య ప్రదేశ్, కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్ ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అట్లా వాళ్ళు మహాశ్మశానం అనే చెప్తారు కాశీ క్షేత్రాన్ని మొత్తాన్ని కూడాను. మహాశ్మశానంలో మహాపరమేశ్వరుడు అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాడు. కాబట్టి దహనాన్ని చుట్టం అనేది తీసి పక్కన పెడితే ఆడవాళ్ళు చూడకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది. కాబట్టి దహన సంస్కారాలకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ ఏదైనా శవాన్ని చూస్తే తప్పు అనేది మాత్రం కాదు. ఎక్కడా కూడా తప్పు అనేది ఏ శాస్త్రంలో చెప్పలేదు. నిజంగా అనాథ శవాలకి ఏదైనా దహన సంస్కారాలు చేస్తే ఆ పుణ్యం మనకి, మన కుటుంబానికి, మన వంశానికి తప్పనిసరిగా పుణ్యంలో, అంటే మనకి భవిష్యత్ తరాలకి కావలసినటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకుంటున్నాం. పరమేశ్వరుడు ఈ శవం ద్వారా ఆ సంకల్పం, ఆ పుణ్యాన్ని మనకి ఇవ్వాలనేటువంటి సంకల్పాన్ని పరమేశ్వరుడు చేశారని చెప్పి అర్థం చేసుకోవాలి మనం.